సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి చిత్రీకరణలు చేయొద్దని నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతో ఎవరు సంప్రదింపులు కూడా చేయొద్దని తెలిపింది. అయితే తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. రైట్గా ఫిల్మ్ ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి షూటింగ్స్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, దీపిక, కొద్దిసేపటి క్రితమే ఫిలిం ఛాంబర్స్ అల్టిమేటం జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అటు సినీ కార్మికులు వాళ్ళకు సంబంధించినటువంటి బంద్ 5వ రోజుకి చేరుకుంది. ఒకవైపు అటు సినీ కార్మికులు, మరోవైపు నిర్మాతల మండలి, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏదైతే ప్రధానంగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారో 30% వేతనాలు పెంచాలి, ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలనే ఈ రెండు ప్రధానమైన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్స్తేనే షూటింగ్లో హాజరవుతామని చెప్పేసి కార్మికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి గతంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలకు సంబంధించి కావచ్చు కొన్ని ప్రతిపాదనలు కార్మిక సంఘాల ముందు కూడా పెట్టడం జరిగింది. ఇటు నిర్మాణ మండలికి సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే ప్రొడ్యూసర్లు. ఈ నేపథ్యంలో ఈ విషయాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం కూడా 20 క్రాఫ్ట్ సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదైతే ఉందో అది సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 24 క్రాఫ్ట్కి సంబంధించినటువంటి సమ్మె ఏదైతే ప్రకటించిన వెంటనే ఛాంబర్ చాలా సీరియస్గా ఈ అల్టిమేటం జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడి షూటింగ్లు అక్కడే నిలిపివేయాలని ఆదేశం ఇచ్చింది. తదుపరి ఆదేశం ఇచ్చేంత వరకు కూడా ఈ సూచనలు పాటించాలని చెప్పేసి ఒక అల్టిమేటం అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం అవుట్డోర్ షూటింగ్స్ కావచ్చు, ఇండోర్ షూటింగ్ సంబంధించినటువంటి సంస్థలన్నిటికీ కూడా ఆదేశం జారీ చేసింది. ఎవరు కూడా షూటింగ్ అనుమతించకూడదని చెప్పేసి జారీ చేసింది. అంతేకాకుండా యూనియన్లకు సంబంధించి ఏదైతే ఇటు ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్స్ కావచ్చు, అటు నిర్మాతల మండలికి సంబంధించిన యూనియన్స్ కావచ్చు, ఇతర 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి యూనియన్లు ఏవైనా కూడా ఎలాంటి డిసిషన్స్ కానీ, ఎలాంటి ఒపీనియన్స్ కానీ, ఎలాంటి డిస్కషన్స్ కానీ పెట్టకూడదనే అల్టిమేటం జారీ చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా షూటింగ్లన్నీ ఎక్కడికక్కడ నిలిపివేయాలని డైరెక్ట్గా ఆదేశం జారీ చేసింది. అంతేకాదు ఒకవేళ ఉల్లంఘిస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా నిన్నటి వరకు జరుగుతున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో, ఒకవైపు ఎంప్లాయీస్ సంబంధించినటువంటి బంద్, ఇటువైపు నిర్మాతలకు సంబంధించిన చర్చలన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబర్ ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీంతో ఒక్కసారిగా అటు యూనియన్లు, ఇటు నిర్మాతల మండలీలు, అంతేకాకుండా సినీ రంగానికి సంబంధించిన కార్మికులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక్కసారి ఫిలిం ఛాంబర్ ఇచ్చినటువంటి ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఈ 24 క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మె ప్రకటించడము, మరోవైపు నిర్మాతల మండలి కూడా 30% పెంచమనే అంశాలను ప్రకటిస్తూనే వాళ్ళకు సంబంధించి సంప్రదించే అవకాశాలు నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఛాంబర్లో చాలాసేపు వరకు కూడా అటు ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించినటువంటి సభ్యులు, మరోవైపు నిర్మాతల మండలికి సంబంధించినటువంటి సభ్యులు చాలా వరకు ఛాంబర్లోనే కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి చర్చలు జరిపారు. అనంతరం ఏవైతే ఫిలిం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా 2వ ఆదివారం అనేది సెలవు ఉంటుంది, ఆ సెలవు కంటిన్యూ చేస్తామని అన్నారు. అదేవిధంగా నిర్మాణానికి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే సమయం సంబంధించినటువంటి అంశంలో ఏదైతే కాల్ షీట్ ఉంటుందో ఆ కాల్ షీటు 6/6 అంటే 6 to 6 అనేది అన్ని ఇండస్ట్రీలో జరుగుతున్నది. ఇదే మన తెలుగు ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏవైతే స్లాబ్స్ ఉంటాయో ఆ స్లాబ్ మేరకే రేట్లు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదనపు స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇవ్వబోమని వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా
ఇతర భాషలకు సంబంధించినటువంటి చిత్రీకరణ కావచ్చు, లేదా ఏదైతే షూటింగ్ సంబంధించినటువంటి కొంత ఎక్కువ సమయమైనా కూడా రెండో కాల్ షీట్ వాళ్ళు అడుగుతారు. ఇలాంటివన్నీ కూడా లేకుండా సింగిల్ కాల్ షీట్ కింద వచ్చే విధంగా కూడా రావాలి. అంతేకాకుండా కొత్త టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ని కూడా ఆ యూనియన్లకు సంబంధం లేకుండా కూడా పనిచేసేందుకు వాడు ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇట్లా అంటే ఒక 4-5 ప్రతిపాదనలు వాళ్ళు ప్రొడ్యూసర్లు ముందు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఇప్పటికే ఉన్నటువంటి అన్ని యూనియన్స్ దాదాపుగా 24 క్రాఫ్ట్కి సంబంధించిన యూనియన్స్ ఒక్కొక్క దానికి ఒక అనుబంధం ఉంటుంది. వాళ్ళతో పూర్తి స్థాయిలో ఈ విషయాలన్నీ కూడా చర్చించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు మేము ప్రకటిస్తామని చెప్పడం జరిగింది నిన్న సాయంత్రం. అయితే ఈరోజు మధ్యాహ్నం కూడా దీనికి సంబంధించిన చర్చలో క్లియర్గా వాళ్ళు చెప్పేది ప్రధానమైనటువంటి డిమాండ్ 3 సంవత్సరాలుగా మాకు ఎలాంటి వేతనాలు పెంచలేదు కాబట్టి 30% పెంచితే కానీ మేము ఎలాంటి నిర్ణయం తీసుకోము. అది పెంచిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు వేతనాలు ఇస్తేనే కానీ కొనసాగిస్తామనేది కూడా నిన్న వాళ్ళు క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చర్చలకు సంబంధించి ఈరోజు ఉదయం ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ దిల్రాజు అదేవిధంగా సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి చర్చ ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఎంప్లాయీస్ సంబంధించినటువంటి సమస్య ఏముంది అనే అంశం పైన మీటింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఛాంబర్ ఏదైతే 24 క్రాస్ సంబంధించినటువంటి యూనియన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సమ్మెకు వెళ్తామనే నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఛాంబర్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. వెంటనే ఎక్కడికక్కడ షూటింగ్లు నిలిపివేయాలి, ఖచ్చితంగా ఇచ్చిన ఆదేశాలను పాటించాలి, ఒకవేళ పాటించకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఛాంబర్ అల్టిమేటం జారీ చేసిందని చెప్పుకోవచ్చు. దీపిక. ఎస్, అయితే వెంకట్, ఓకే, ఇప్పుడు నిర్మాతలు కార్మికుల మధ్య చర్చలు విఫలం కావడంతో ఫిలిం ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకుంది, ఓకే. బట్ వీరు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో సో షూటింగ్స్ చేయకూడదు అనేది, సో ఇవి ఎప్పటివరకు ఈ నిబంధనలు ఎప్పటివరకు అమల్లో ఉంటాయంటారు? ఎస్, ఇప్పుడే ఛాంబర్ ఇచ్చిన అల్టిమేటం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బంద్ ఏదైతే ఉందో కంప్లీట్గా మరొక ఆదేశం ఇచ్చేంత వరకు, అంటే ఛాంబర్ డిసిషన్స్ వచ్చేంత వరకు కూడా ఎలాంటి షూటింగ్ స్టార్ట్ చేయకూడదు, ఎలాంటి యూనియన్ యాక్టివిటీ కూడా ఉండకూడదు. ఖచ్చితంగా వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చి ఒకవేళ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించే విధమా, లేకపోతే ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి వాటిని దృష్టిలో ఉంచుకొని ఛాంబర్ ఒక విధమైనటువంటి విధానాలు విడుదల చేస్తుందా, విడుదల చేసిన అనంతరమే షూటింగ్కి ప్రారంభిస్తుందా అనే అంశాలు మాత్రం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశం తెలుసుకున్నటువంటి యూనియన్ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా మీటింగ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ఒకవేళ కనుక 30% ఏదైతే వేతనాలు పెంచి ఇస్తామన్న కొంతమంది దరఖాస్తులు కూడా చేసుకోవడం జరిగింది. ఏవైతే షూటింగ్లు చివరి దశలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంతమంది నిర్మాతలు ఏకంగా వాళ్ళు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఒక అర్జీలు పెట్టుకుంటున్నారు. ఛాంబర్కి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఫిల్ చేసుకొని వాళ్ళను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని షూటింగ్లు కూడా ప్రారంభమైనట్టుగా కూడా తెలిసినాయి. దాదాపుగా హైదరాబాద్ నగరంలో 9 షూటింగ్లు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్నాయి, ఎండింగ్ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళని కొనసాగించేందుకు కూడా ఈ 30% ఒప్పుకొని వెళ్ళే ప్రయత్నం చేసే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు 30% ఇవ్వడానికి రెడీగా ఉన్నా చిన్న నిర్మాతలకు సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు నిన్న ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక మండలికి ఒక యూనియన్కి సంబంధించినటువంటి సమస్య ఇంకొక యూనియన్కి వర్తించదు, ఒక యూనియన్కి సంబంధించినటువంటి సమస్యలు ఇంకో యూనియన్ పట్టించుకోదు అనే అంశాలు ఒక విధంగా మొత్తం ఫిల్టరేషన్లో చూస్తే ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని ఛాంబర్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు ఇది కార్మికులకు సంబంధించి ఇటు ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి సమస్యగా దీన్ని ఒక రకంగా చిత్రీకరించినా కూడా ఈ రోజు వరకు కూడా జరిగినటువంటి నిర్ణయాలలో అటు ప్రొడ్యూసర్కు సంబంధించినటువంటి మండలి ఏది ఒప్పుకోవట్లేదు, అంతేకాకుండా కార్మికులు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఒప్పందాలు రావట్లేదు. వాళ్ళు కూడా 30% వేతనాలు పెంచాలనే అంశం మీదనే కూర్చొని ఉన్నారు. అయితే చర్చలు జరుగుతున్నాయి కానీ ఒక ప్రాథమికమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతున్నారు అనేది ఒక అంశం. అయితే ఇటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలను చక్కదిద్దేందుకు హీరోలను సంప్రదించడం అనేది కూడా జరగడం జరిగింది. ఎక్కడ కూడా ఛాంబర్ని అప్రోచ్ అయ్యి ఛాంబర్కు సంబంధించినటువంటి విధి విధానాలు అనేవి తీసుకుంటున్నారా లేదా అనే అంశం పైన కూడా ఈరోజు ఈ ఫిలిం ఛాంబర్ అంతా కూడా డిస్కషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఏవైతే యూనియన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఛాంబర్ దృష్టికి తీసుకురావాలి. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మాత్రమే తీసుకొచ్చారు. ఈ బంద్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అండ్ వాళ్ళు చెప్పినటువంటి యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా చెప్పింది ఏంటంటే వేతనాలు పెంచితేనే వాళ్ళకి సంబంధించి వెళ్తామని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ బంద్ అనే విషయాన్ని ఎక్కడ కూడా ఛాంబర్కి తెలియలేదు. అంతేకాకుండా ఛాంబర్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో కేవలం సంప్రదింపులు మాత్రమే జరుగుతున్నాయి. ఒక విధంగా చూస్తున్నట్టయితే నిర్మాతల మండలికి సంబంధించినటువంటి కొంతమంది చిన్న నిర్మాతలు కొంతమంది సభ్యులతో, అదేవిధంగా పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి నిర్మాతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. ఈ విధంగా చూస్తే అసలు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఛాంబర్ దృష్టికి తీసుకొచ్చి ఛాంబర్ నుంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవట్లనే అంశాన్ని మాత్రం ఈ 4 రోజుల నుంచి అబ్జర్వ్ చేసినటువంటి ఛాంబర్ ఈరోజు అల్టిమేటం అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అన్ని రకాలటువంటి పరిష్కారాలు దొరికేందుకు ఛాంబర్ మాత్రమే ఒకటే అల్టిమేషన్ డిసిషన్ ఇచ్చే అవకాశం ఉంది. దాంతో ఈరోజు ఈ 5 రోజులకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి బంద్ కావచ్చు, 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, ఇవన్నిటికి కూడా బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరో ప్రకటన ఇచ్చేంత వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి యూనియన్స్కి అధికారం లేదు. అదేవిధంగా ఏవైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో అవి కూడా ఎక్కడ పనులు అక్కడ ఆపేయాలనేది అల్టిమేటం జారీ చేశారు. కాబట్టి మరోసారి ఛాంబరు చెప్తేనే షూటింగ్లు ప్రారంభమనేది క్లియర్గా తెలుస్తోంది. దీపిక. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.